పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మటుకు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించారు. కడియం కావ్య పేరు తెరపైకి తీసుకొచ్చారు. ఎంతోమంది ఆశావాహులు ఉన్నా కానీ కడియం కావ్య పేరే ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? కడియం శ్రీహరి ఇంటర్నల్గా ఏం చేశాడు? నిన్న ఆరూరు రమేష్ ఒక ఇష్యూ హైటెన్షన్ వాతావరణం ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొంది. ఆ తర్వాత కడియం కావ్య పేరు తెరపైకి వచ్చింది. ఈరోజు మనతో పాటు కడియం కావ్య ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు, తన ఏమేంటి తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. ముందుగా మీకు కంగ్రాట్స్ అండి, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి మీకు టికెట్ అనౌన్స్మెంట్ అయినట్టుంది. ఎలా ఉంది మీకు అసలు పొలిటికల్గా మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? గత 30 ఏళ్ళ నుంచి కూడా నాన్నగారు అయినటువంటి కడియం శ్రీహరి గారు అనేక పదవులు చేపట్టారు. కొన్ని రోజులేమో అధికారంలో ఉన్నారు, కొన్ని రోజులు ప్రతిపక్షంలో కూడా ఉన్నారు. అలాంటి సమయంలో తను 30 ఏళ్ళ నుంచి తను చేసిన ప్రజాసేవను చూస్తూ పెరిగిన దాన్ని కాబట్టి రాజకీయాల మీద కానీ తర్వాత ప్రజాసేవ మీద కానీ ఇష్టం ఏర్పడింది. మనం కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఆశయంతో రావడం జరిగింది. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్నట్టున్నారు, అంటే మ్యాగ్స్ ఆ సేవ కూడా మీరు అలా చేయొచ్చు కదా రాజకీయాల్లోకి చేయడం. అయితే నేను ఒక డాక్టర్గా చూసినప్పుడు ఉన్న మహిళలకు ఉన్న సమస్యలు కానీ పేద పిల్లలకు ఉన్న సమస్యలు కానీ తెలుసుకున్నప్పుడు నా వంతుగా నేను కేవలం వందల మందిని 1000 మందిని మాత్రమే చేరుకోగలను. కానీ మనం రాజకీయంలో ఉండి తర్వాత ఒక అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని లక్షల మందికి ఇదే సేవని మనం చేయగలమన్న ఉద్దేశంతో వైద్య వృత్తితో పాటు ఇట్లా రాజకీయాల్లోకి రావడం జరిగింది. నాన్నగారిని చాలా దగ్గర నుంచి చూస్తుంటారు, ఎన్నో కష్టాలు పడి ఉంటారు, ఎందరితో మాటలు పడి ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక మహిళగా మీరు ఎలా నిలదొక్కుంటారు? ఇదంతా కూడా చూస్తూ పెరిగిన దాన్ని నేను చూశాను. ఎన్నో అవమానాలు, తర్వాత ఎన్నో కష్టాలు, అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ చూస్తూ పెరిగాను. కానీ ఒక విధంగా అదొక ఇమ్యూనిటీ వచ్చేసింది అనమాట నాకు కూడా. ఏదైనా పర్వాలేదు, రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణము, మనం ఏం చేయాలనుకుంటున్నామో ఆ వైపుగానే వెళ్ళాలి, కానీ ఈ కష్టాలన్నీ చూస్తూ ఆగిపోకూడదు అని చెప్పి ముందే నిశ్చయించుకున్నాను నేను. అంటే మీరు డేర్గా ఫైట్ చేయబోతున్నారా? అంతే. అంటే ఎన్నో మాటలు వస్తుంటాయి, అవమానపరుస్తుంటారు. అంటే ఒక డాక్టర్ అంటే హై సెన్సిటివ్ మ్యాగ్స్, మీరు ఎలా ఎలా ఫేస్ చేస్తారు? అయితే మనిషిలో ఆ సెన్సిటివిటీ ఉంటేనే మనం ఇతరులకి సాయం చేయడానికి ముందుకు వస్తాము. ఆ స్వభావం ఉంటేనే మనము ఏదైనా చేయగలుగుతాం ఇతరులకి. లేదు అంటే సెల్ఫిష్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఒక గొప్ప ఆశయం ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న మాటలు కానీ లేకపోతే ఇతరులు మనల్ని వెనక్కి లాగడం కానీ చేసినప్పుడు ముందుకు సాగాలి అన్న ఆశయమే మనల్ని నడిపిస్తుంది. దాదాపు మీ నాన్నగారు కూడా కొన్ని సంవత్సరాల నుంచి కడియం కావ్య గారిని ఎలాగైనా రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్నారు. ఉన్నట్టుండి నిన్న మీ పేరు మాజీ సీఎం కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు. ఎలా అనిపించింది మీ ఫీలింగ్? అంటే నేను కూడా గత 10-15 ఏళ్ళ నుంచి కూడా అనుకున్నాను రావాలి అని, కానీ మనకు అప్పుడు టైం కలిసి రాలేదు. నిన్న అదృష్టం కొద్దీ మన టైం అప్పుడు వచ్చిందేమో మేబీ నిన్న. సో నిన్న అనౌన్స్ చేయగానే కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే మన ఎమ్మెల్యేలు అందరూ కూడా నాతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ నాకు బెస్ట్ విషెస్ చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం మీరు ముగ్గురు అనుకుంటా పిల్లలు నాన్నగారికి. ఆ ముగ్గురిట్లో మీరే ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నారో, మిగతా ఇద్దరికి ఆలోచన ఎందుకు లేదు? అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇందులో ఒకటి పెద్దదాన్ని, ప్లస్ మా హస్బెండ్ సహకారం కూడా చాలా ఉంటుంది నాకు. ముందుగానే ఎందుకో నేను డాక్టర్ వృత్తిలో ఉండడం వలన, ప్లస్ వాళ్ళు సాఫ్ట్వేర్లో ఉండడం వల్ల వాళ్ళు కొంచెం బిజీ లైఫ్లో ఉండడము, నేను ప్రజాసేవలో ఇటు వైద్య వృత్తిలో ఉంటూ కూడా అది సేవనే కాబట్టి ఆ విధంగా నేను ఇటు రావడం జరిగిందేమో. అంటే మీ హస్బెండ్ కూడా డాక్టరే? ఓకే, ఇద్దరు కలిసి వైద్య వృత్తిలో ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఎంపీగా రేపు ప్రచారం చేయబోతుంటారు మ్యాగ్స్ రానున్న రోజులలో. 7 నియోజకవర్గాలు తిరగాలి, అసెంబ్లీ అంటే పార్లమెంట్ నియోజకవర్గాలు. మీరు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరగాలి. ఎలా మీకు పరిచయాలు ఏమైనా ఉన్నాయా? అంటే నాన్నగారి సంబంధం కాకుండా మీ వ్యక్తిగత? అదే, నేను 2016 నుంచి కడియం ఫౌండేషన్ ద్వారా సోషల్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. కాబట్టి అనేక మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో తిరగడం జరిగింది. 1000 మందిని అప్రోచ్ అవ్వడం జరిగింది. కాబట్టి చాలామందితో నాకు పరిచయాలు ఉన్నాయి. మనకేమీ ఇప్పుడు గ్రౌండ్ కొత్తదేం కాదు. కానీ రాజకీయాలలో మనకి ముఖ్యంగా ఇప్పుడు నేను వర్ధన్పేటలో 5 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ వాళ్ళు తెలుసు. స్టేషన్ కాన్పూర్ అంటే మనకి 30 ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది. ఇక్కడ ఉన్న ఈస్ట్ వెస్ట్ కానీ పరకాల, భూపాలపల్లి ఇట్లాంటి అనేక ప్లేసెస్లలో మనము సోషల్ యాక్టివిటీస్ చేయడం వల్ల కూడా వాళ్ళకి నేను సుపరిచితమే. అంటే ఇప్పుడు మీరు అన్నారు కోవిడ్ టైంలో కూడా సేవ చేశారు కడియం ఫౌండేషన్ నుంచి. అంటే మీరు ఇప్పటివరకు ఎలాంటి సేవ చేశారు? ఒక డాక్టర్గా నేను ఫస్ట్ ఏదైనా ఒక కార్యక్రమం, ఒక ప్రాజెక్ట్ చేపట్టడానికి కారణం ఏంటంటే అండర్లైన్ కాజ్.
అప్పుడు బాలికలకి మెన్స్ట్రల్ హైజీన్లో 1,00,000 శానిటరీ నాప్కిన్స్ ఇవ్వడం కానీ, తర్వాత బాలింతలకు కానీ లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ రక్తహీనత నేను వర్ధన్పేటలో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసిన. సో వాళ్ళకి కూడా మనము బెల్లం పల్లి పట్టి అట్లాంటి రక్తహీనతకి లోనవ్వకుండా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఆ కార్యక్రమాలు చేశాము. తర్వాత క్యాన్సర్స్ కూడా చాలా కామన్. అంటే ఒక వైద్యురాలుగా నేను చేయాల్సిన సహాయం మహిళలకి అవగాహన కల్పించడం, బాలికలకి అవగాహన కల్పించడం, తర్వాత పేద విద్యార్థులకి మనము ప్రైవేట్కి ఏ విధంగా కూడా తీసిపోము అని చెప్పి వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపడం, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేసినాం. ఇక్కడ వరంగల్ జిల్లాలో మనకి ఆల్మోస్ట్ 5-6 మెంటలీ ఛాలెంజ్ స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళతోటి కూడా మనం నిత్యము సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాం. ప్రతి సంవత్సరం వాళ్ళని పిలుచుకొని ఒక సెలబ్రేషన్ చేసుకుంటాము. ప్రతిదీ కూడా సేవతో ముడిపడి ఉన్నదే. ఇప్పుడు మనము కడియం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులు ఎవరైతే ప్రతిభ కలిగి ఉన్నారో వాళ్ళకి స్కూల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, ఎంబీబీఎస్లో, ఇంజనీరింగ్లో వాళ్ళకి ఏమంటారు దాని ఎంట్రీ వచ్చినప్పుడు ఫీజు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అది కూడా మనం చేస్తున్నాం. ఇట్లా అనేక, అంటే ఒక్క రంగం అని కాదు, చదువు, హెల్త్, తర్వాత ఆర్థికంగా కూడా వాళ్ళకి సాయం చేయడం జరుగుతుంది. ఇన్ని రోజులు మ్యాక్స్ టికెట్ నాన్నగారు ఫైట్ చేశారు మీ టికెట్ కోసం, వస్తుంది అని ఆశపడ్డారు. అలాంటి టైంలో మీ మైండ్ ఏమైనా డిస్టర్బ్ అయింది? అంటే ఒకటి ముందు నుంచి కూడా కడియం కావ్య అనే పేరు అది నా సోషల్ యాక్టివిటీస్ తర్వాత ఓకే శ్రీహర్ గారి కూతురు అని చెప్పి రావడం జరిగింది. కానీ ఏనాడు కూడా మా నాన్నగారు పట్టుబట్టలేదు నాకు టికెట్ ఇప్పియాలని. నిన్న కూడా ఆల్మోస్ట్ పొద్దుగాల కూడా మనకెందుకు అన్న ఆలోచనలోనే ఉండేతాను. కానీ ఇప్పుడు మన అధిష్టానం మనల్ని పోటీలో నిల్చోండి అని ఆదేశించేసరికి సరే అని ఒప్పుకున్నాము. ఆ విధంగా ఉంది, కానీ పట్టుబట్టిన సందర్భాలు అయితే లేవు. ఎలా ఉంటుంది మీ వ్యక్తిగత లైఫ్? అంటే కడియం శ్రీహరి గారి కూతురు, ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, ఎలా ఉంటుంది బయటికి వెళ్తే డాక్టర్గా కానీ చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితులు కానీ? ఏదైనా కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా ఆడంబరాలకు కానీ లేకపోతే హంగులకు కానీ లేకపోతే మనం చాలా గర్వంగా తిరగాలి బయటికి, మనం ఇంత స్థాయిలో ఉన్నాం అన్నట్టు ఎప్పుడు పెంచలేము. మా అమ్మ అయినా మా నాన్న అయినా సింపుల్గా ఉండేవాళ్ళము. ప్రతి చోట మా ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ కానీ అనేవాళ్ళు చాలా సింపుల్గా ఉంటావు నువ్వు, మీ నాన్నగారు మంత్రి అయినా. ఇట్లా అలాంటి వాతావరణంలో పెరిగినాము. తర్వాత ఎంతసేపు వాళ్ళకి సేవ చేయాలి, ఇతరులకి మన వల్ల ఏమన్నా కొంత సాయం చేయాలన్నా మన ముందు ఉండాలి అన్న దాంతో మమ్మల్ని పెంచడం జరిగింది. నేను కానీ మా చెల్లెళ్ళు కానీ అందరము వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఎవరికో ఒకరికి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి మెంటాలిటీతోటే ఉన్నాం తప్ప ఏదో గొప్పలకు పోయి ఏదో చేయాలి అన్నట్టు ఎప్పుడు లేదు. యశస్విని రెడ్డి సేమ్ సేవ ఆ పేరుతోనే ఝాన్సీ రెడ్డి వాళ్ళ అత్తయ్య ఇద్దరు కలిసి ఆల్మోస్ట్ పాలకుర్తిలో సక్సెస్ అయినట్టున్నారు. కడియం కావ్య కూడా కాబోతున్నారా మరి సక్సెస్? అయితే కడియం కావ్యకి నేను సడన్గా వచ్చిన ధాన్యం కాదు. మనం అంతకుముందు నుంచి కూడా ఎన్నో, అప్పుడు చాలా 30 ఏళ్ళ నుంచి కానీ అప్పుడు డాడీకి ప్రచారం చేయడం కూడా జరిగింది. అప్పుడు నేను జస్ట్ 10th క్లాస్. సో మనకి అప్పటి నుంచి కూడా రాజకీయాలలో ప్రవేశం ఉంది, కానీ బిహైండ్ ఇప్పుడు మనం ప్రత్యక్షంగా ఉన్నాము. ప్లస్ అదేవిధంగా 6 ఏళ్ళ నుంచి కూడా మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం కాబట్టి ఇదేం కొత్త కాదు. ఏంటంటే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాము, మనం కూడా నిలబడి ఈ రాజకీయాల్లో కొనసాగాలి అని కోరుకుంటున్నాము. కడియం గారిని పక్క పెడితే మీ ఫ్యామిలీ, అంటే మీ హస్బెండ్, అత్తమ్మ, మామయ్య, వాళ్ళేంటి? వాళ్ళందరూ కూడా ముందు నుంచి నన్ను చాలా ప్రోత్సహిస్తూ ముందుకు సాగమని చెప్తుంటారు. మా హస్బెండ్ అయితే ఇంకా 100% సపోర్ట్. మాకిద్దరు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మా ఫ్యామిలీ అనేది ఇక చిన్న ఫ్యామిలీ. డాడీ వాళ్ళు మేము అందరం కలిసే ఉంటాము. ఎప్పుడు కూడా డాడీ కానీ మమ్మీ కానీ అట్లాగే మా హస్బెండ్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. లవ్ మ్యారేజ్ అనుకుంటా కదా? అవును, లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. ఓకే. పిల్లలు ఎంతమంది అండి? 2 పిల్లలు. ఓకే. అంటే ఇప్పుడు ఈ టైంలో 2024లో ఎలా ఫైట్ చేయబోతున్నారు? ఏముంది, ఇప్పుడు మన బలాలు చెప్పుకోవడమే, తర్వాత మనం ఏం చేయగలమని చెప్పుకోవడము, అంతకుముందు మనకున్న క్లీన్ ఇమేజ్ గురించి వివరించడము, మనం ఇక మీదట ఏం చేయబోతాం అనేది వాళ్ళకి ప్రజలకు వివరించడము, అందరినీ చేరుకోవడము, తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న ఏదైనా ఫెయిల్యూర్స్ని చెప్పడం కానీ మనము ఎంత బాగా చేయగలుగుతాం అనేది చెప్పుకోవడమే మా ముందున్న పాలసీ అన్నమాట. ఇంకా ఇతరులను ఎక్కువగా మేమేమి అది చేయము. మాకున్న క్లీన్ ఇమేజ్ గురించి కానీ కేసీఆర్ గారు చేసిన గొప్ప పనులు, తర్వాత కడియం శ్రీహరి నిజాయితీ కానీ ఆయన చేసిన అభివృద్ధి పనులు, వరంగల్ జిల్లాని కడియం కావ్య ఎట్లా అభివృద్ధి చేస్తుందని వివరిస్తూ వాళ్ళ ఓటును అడిగి గెలవాలనే ఉద్దేశంతో ఉన్నాము. అంటే మీ ఆలోచన ఏమైనా ఉంటుంది? అంటే నాన్నగారు ఇన్ని రోజులు ఇలా చేశారు, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, మీకు ఏదైనా మైండ్ ఏదైనా ఆలోచన ఉంటుంది? ఏముంది? నేను ఇంతకుముందు చెప్పినట్టే నేను ఎక్కువ మహిళలకే ప్రిఫరెన్స్ ఇచ్చాను. నేను చేసిన యాక్టివిటీస్ పరంగా కొంచెం స్పందించే హృదయం ఉంది కాబట్టి మనము ఎటువంటి పథకాలు తీసుకొస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. మా నాన్నగారు ఎప్పుడూ ఒకటే మాట చెప్తారు, వ్యక్తి కన్నా వ్యవస్థని ఇంప్రూవ్ చేయాలని చెప్పి.
కాబట్టి ఒక వ్యవస్థని బాగుపరచాలంటే మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, మన పాత్ర ఏంటి సొసైటీలో, మనం ఎంత పేబ్యాక్ చేయగలుగుతాము, ఇట్లాంటివే మా మెయిన్ పాలసీలు, ఉద్దేశాలు అంతే. మనం ఏదో స్వార్థం కోసమో లేకపోతే ఏదో ఆర్జించడం కోసమో రావట్లేదు. తోటి డాక్టర్స్ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. నిన్నటి నుంచి కూడా డాక్టర్సే కాదు, చాలామంది నేను చాలామంది ఫోన్ కాల్స్ కూడా ఎత్తలేని పరిస్థితి, మెసేజెస్కి రిప్లై ఇవ్వలేని పరిస్థితి. నాకే చాలా హ్యాపీగా అనిపించింది ఇంత రెస్పాన్స్ చూశాక. సో మా డాక్టర్స్ అయితే 100% నాకు సపోర్ట్ చేస్తారు. అట్లనే నేను ఇంకా చాలా డాక్టర్సే కాదు, నేను చేసిన కార్యక్రమాలన్నీ ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్లో చేసిన కాబట్టి టీచర్స్ అందరు కూడా నాకు చాలామంది తెలుసు. సో వాళ్ళందరూ కూడా నిన్నటి నుంచి మెసేజెస్, మీ సపోర్ట్ ఇస్తాము అది ఇది అని చెప్పడం జరిగింది. అంటే మ్యాక్స్ ఒక పొలిటికల్ లీడర్ ఫ్యామిలీ అనగానే వాళ్ళ పిల్లలు ఎప్పుడో ఏదో ఒక ప్రోగ్రాంలోనో సంథింగ్ ఎక్కడో దగ్గర పక్కన నిలబడి పొలిటికల్ వాళ్ళ లైఫ్లో కూడా అడుగు వేస్తుంటారు. మీ ఫ్యామిలీ ఎక్కడ కనవల్లే మ్యాక్స్. అంటే కడియం కావ్యకి టికెట్ కావాలని ఫైట్ చేశారు తప్ప మీరు ఇన్ని రోజులు కూడా తెర మీద ఎక్కడ కనవల్లే. అంటే సోషల్ యాక్టివిస్ట్కి తప్ప ఎక్కడ మీరు కనవల్లే కదా. అంటే మేము ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇట్లాంటివి ఏమి ఇవ్వలేదు. నన్ను ఎప్పటి నుంచో అడుగుతుండేది, కానీ ఎందుకు ఇప్పుడు మనకి ఏమీ రాజకీయాల్లో లేం కదా, నేను నా పనులు నేను చేసుకుంటున్నాను కదా అన్న ఉద్దేశంతో కూడా ఎక్కువ మీడియా ముందుకు రావడం జరగలేదు. ఓ స్టేషన్ గన్పూర్ రాజకీయాలంటేనే ఒక హాట్ టాపిక్, ఎప్పుడు వివాదంలో ఉంటుంది. మ్యాక్స్ మీరు కూడా చూస్తూనే ఉంటారు. ఇప్పుడు కూల్ అయింది అనుకోవచ్చా? అంటే ఎందుకంటే తాటికొండ రాజయ్య ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయారు. ఒక విధంగా అది మాకు ఒక ఎక్స్పీరియన్స్ లాంటిదే. ఎందుకంటే ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో రాజకీయాలు చేసి నిలబడగలిగినామని అంటే ఇంకా ఎక్కడైనా కూడా చేయొచ్చేమో. ఎందుకంటే మాకు వచ్చిన ఎదురు దెబ్బలు అట్లాంటివి. మొన్న కూడా మాకు చాలా కష్టమే అయింది, అయినా కూడా నిలదొక్కుని బయటపడ్డాము. కాబట్టి అది మాకు ఎక్స్పీరియన్స్గానే మేము భావిస్తాము. నాన్నగారు మటుకు రాజకీయంలో అపర చాణక్యుడు. ఆ పేరు దాదాపు ఎవరిని అడిగినా కూడా ఒక పొలిటికల్ లీడర్గా ఆయన ఒక సక్సెస్ అయినట్టున్నారు. కడియం కావ్య అలా సక్సెస్ అవుతుందా మరి? డిఫాల్ట్గా నాలో కూడా ఆ క్వాలిటీస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదంతా ఒక స్కూల్లో జరిగినట్టే ఒక 30 ఏళ్ళ నుంచి చూస్తూ పెరిగాను. ప్రతిరోజు ఏం జరుగుతుంది, ఏ ఎలక్షన్స్లో ఎలా నష్టపోయినాము, ఏ ఎలక్షన్స్లో ఎలా లాభపడ్డాము, ఎవరు మనల్ని మోసం చేశారు, లేకపోతే ఎవరు మన వెన్నంటి ఉండి మోసం చేశారు, లేకపోతే ఎవరు మనకు హెల్ప్ చేశారు. మోసం చేసిన వాళ్ళు ఎవరు మరి? అంటే ఇప్పుడు అని కాదు, ఓవర్ ఏ పీరియడ్ గత 30 ఏళ్ళ నుంచి చూసుకుంటే అక్కడక్కడ నేను వింటూ పెరిగిన దాన్ని కాబట్టి రాజకీయాలు అంటే ఏంది అనేది అవగాహన ఉంది. కాబట్టి డాడీ గారి లాగానే నేను కూడా ఇవన్నీ తట్టుకొని ముందుకెళ్ళగలను అని అనుకుంటున్నాను. ఓకే, కేసీఆర్ ఫ్యామిలీకి మ్యాక్స్ మీకు నా రిలేషన్షిప్ ఏమైనా ఉందా? అంటే మేము మీటింగ్స్ అప్పుడే కలుసుకున్నాము. ఇంకా అదే చెప్తున్నాను కదా, మా నాన్నగారిని ప్రత్యేకంగా మమ్మల్ని తీసుకెళ్ళి పరిచయాలు చేయడము లేకపోతే కలవడము. మీటింగ్స్లో అయితే వెళ్ళాను, పెద్ద పెద్ద మీటింగ్స్ అన్నింటిలో నేను అటెండ్ అయ్యాను. కేసీఆర్ గారిని 3-4 సార్లు కలిశాను మీటింగ్స్ అప్పుడు కానీ తర్వాత కానీ. కాబట్టి అంతవరకే తెలుసు, కానీ మేము అంత ఎక్కువ పరిచయాలు ఏం లేవు. మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ అంతంత. అనుకున్నారా ఎప్పుడైనా రాజకీయంలోకి నేను వస్తా, అంటే రాగలుగుతా, అవకాశం దొరుకుతుంది నాకు అని ఎప్పుడన్నా అనుకున్నారా? అయితే ఒకటి ఏంటంటే, ఇప్పుడు కాకపోయినా ఇంకో 5 ఏళ్ళకైనా ఖచ్చితంగా నాకు అవకాశం వస్తుందని అనుకున్నా. కానీ ఆ అవకాశం ఇప్పుడే వచ్చింది. ఖచ్చితంగా ముందు నుంచే అనుకున్నాను. మీ నాన్నగారి కోరికేమో ఇంకా బిఫోర్ దెన్నే ఉండే, అంటే ఇంకా ముందుగానే 2018. మా నాన్నగారు గట్టిగా అనుకుంటే అయ్యేదేమో ముందే, కానీ తను అంత గట్టిగా ఏమో అనుకోలే అప్పుడు కూడా. ఈసారి అనుకున్నారా గట్టిగా? ఈసారి కూడా నాకు ఎక్కువ కేసీఆర్ గారి ఆశీస్సుల వల్లనే, అంటే నాన్నగారు కూడా ఉన్నారు, బట్ తను ఎట్లా అంటే చాలా ఒబీడియంట్గా ఉండే మనిషి కాబట్టి ఎక్కువ ఫోర్స్ చేయడం అలాంటి ఏం చేయరు. కేసీఆర్ గారు కూడా అనుకున్నారు, కావ్య అయితే ఫ్రెష్ ఫేస్, అమ్మాయి డాక్టర్, అన్ని విధాలుగా మనకి బాగుంటుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఓకే, మీ ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్? మైనస్ పాయింట్స్ ఏంటంటే అందరినీ నమ్మడం ఒకటి ఓకే అనుకుంటున్నాను నేను. ప్లస్ అందరితో అన్నీ షేర్ చేసుకోవడము, అలా కాకుండా అంటే చాలా లౌక్యంగా ఉండడము, అవన్నీ మనకి ఇంకా రాలేదు. ఒకటి ఏంటంటే అందరిని నమ్మడం, అందరు మన వాళ్ళే అనుకోవడం మేబీ నా మైనస్. అంటే ఇప్పుడు రాజకీయంలో మీ మైనస్ పాయింటే చాలా డేంజర్గా మనకి మీ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుందేమో. అది ఇక అనుభవాల ద్వారా తెలుసుకోవాల్సిందే అంతే. ఓకే, ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు ప్రజలకి? ఫస్ట్ అయితే కేసీఆర్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ అభ్యర్థిగా నా మీద ఎంతో నమ్మకం పెట్టి మహిళ డాక్టర్ అని చెప్పి నన్ను ఫ్రెష్ ఫేస్ అని చెప్పి తీసుకొచ్చారు. వారి నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా డెఫినెట్గా మా నాయకులు, ఎక్స్ఎమ్మెల్యేలు, తర్వాత మా నాన్నగారు, ఇంకా మిగతా నా సెకండ్ లీడర్స్ కానీ కార్యకర్తలు, ప్రజలు అందరి సహకారంతో వరంగల్ లోక్సభలో గెలిచి ఖచ్చితంగా మా నాయకుడికి బహుమానంగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదే నా ఆశయం కూడా. కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ
ఇక్కడ దాదాపు టఫ్గా ఉండేటట్టు ఉంది. ఎందుకంటే నిన్నటిదాకా కూడా మీరు రాజకీయం వేడెక్కిన సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో కడియం కావ్య మీరు విజయం ఇస్తానేమో మీరు చెప్తున్నారు. ఒకవేళ పరిస్థితులు మారితే పరిస్థితులు ఇప్పుడు ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది జనాలకి. బీజేపీ అంటే మనకి నేషనల్ లెవెల్లో ఉంది, హవా ఉంది, కాదని అనలేము. కానీ మన తెలంగాణలో అంత లేదు. అలాగే కాంగ్రెస్ ఇప్పుడైతే ఏదో కొత్తగా వచ్చింది కాబట్టి ఏదో పథకాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు, కానీ వాళ్ళు కూడా ఫెయిల్యూర్ అవుతున్నారు. అన్నీ కూడా ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. కాబట్టి అది ప్రజలే తెలుసుకుంటున్నారు. వాళ్ళ అవగాహనతోటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది, గత కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లుంది అని తెలుసుకొని వాళ్ళకి కూడా ఒక ఆలోచన విధానం మారింది. వాళ్ళు ఏమనుకున్నారు అంటే సరే కొత్తగా ఒక మార్పు చూద్దాం అనుకున్నారు, కానీ ఆ మార్పు ఏం బాగాలేదని అర్థమవుతుంది వాళ్ళకి. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ఏ మనోడైతేనే మంచోడు, మనోడైతేనే ఫైట్ చేయగలుగుతాడు. అదే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళకి జాతీయ నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రకారం వాళ్ళు నడుచుకోవాల్సి వస్తుంది. కానీ కేసీఆర్ గారికి అలాంటి అవసరం లేదు. మన ప్రయోజనాల కోసం ఏర్పడిన పార్టీ కాబట్టి మనము డెఫినెట్గా గెలుస్తామన్న నమ్మకం ఉంది. ఓకే, బీఆర్ఎస్లోనే మీకు టికెట్ వచ్చింది. ఆ బీఆర్ఎస్లో ఒకవేళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అలాంటి ఆఫర్స్ ఏమైనా వచ్చాయా మీకు? ఖచ్చితంగా వచ్చినాయి, రాలేదని ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు కడియం చేరి అంటే కొంచెం ఒక వార్త కడియం కాంగ్రెస్లో అవన్నీ అసలు అంటే మేము ఎప్పుడు చెప్తూనే ఉన్నాం. ఎలా ఉందంటే ప్రతిసారి మేమేమి చేయకుండానే బయటకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మేము మారట్లేదు అని. మాకు అవసరం లేదు యాక్చువల్లీ. ఎందుకంటే రాజకీయాలలో ఎలా ఉండాలంటే ఇక ఇప్పటివరకు మనం చూస్తున్నాము మచ్చలేని నాయకుడు అనేది అయితే పేరు ఎవరికి నాకు తెలిసినంత వరకు అయితే కడియం షేర్ గారికి ఉంది. కాబట్టి ఈ లాస్ట్ ఇది మా డాడీకి కూడా ఇప్పుడు 72. అంటే ఇంత ఏజ్లో కూడా ఇప్పుడు తను పార్టీ మారాల్సిన అవసరం లేదు. నేను కూడా మా నాన్నగారు చెప్పినట్టే నడుచుకుంటాను కాబట్టి మాకు అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాన్నగారి కోరిక మేరకు దాదాపు తన రాజకీయాల్లోకి ఎలాగైతే వచ్చారో, ఆదర్శంగా ఎలాగైతే నిలిచారో, నేను కూడా అలాగ ఆదర్శంగా నిలవాలనుకుంటున్నా. నాన్నగారి అడుగుల్లో నేను అడుగులేస్తా. ఖచ్చితంగా వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం, కేసీఆర్కి గిఫ్ట్ ఇస్తాను కడియం కావ్య చెప్తున్న సిచ్యువేషన్.